వెల్కమ్ టు రమణ డిజిటల్ మీడియా. ఫ్రెండ్స్, మనలో చాలా మంది ట్రేడింగ్ చేసినప్పుడు ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడ్ చేసుకొని కూడా చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే సపోర్ట్ ని బేస్ చేసుకొని ఇప్పుడు సపోర్ట్ కంటే కింద వచ్చిందంటే స్టాక్ ఇంకా పడుతుందని, సపోర్ట్ ని బేస్ చేసుకొని పైకి వెళ్ళిందంటే స్టాక్ ఇంకా పెరుగుతుందనేసి, అలాగే రెసిస్టెన్స్ ని టచ్ అయ్యి కిందికి వచ్చిందంటే ఇంకా ఫాల్ డౌన్ అవుతుందని, రెసిస్టెన్స్ ని క్రాస్ ఓవర్ చేస్తే పైకి వెళ్తుందనే స్టాక్స్ ఈ ఉద్దేశంతో సపోర్ట్ రెసిస్టెన్స్ ని బేస్ చేసుకుని కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు అనమాట, ఇంట్రాడే ట్రేడింగ్ కి. అలాంటప్పుడు మనకి ప్రాపర్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. 2 ways, అంటే 2 విధాలుగా ఏ విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ ని డ్రా చేయొచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. కాబట్టి ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ కి ఎవరైనా మీరు కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయన్నమాట. లెట్స్ గో ఫర్ ద వీడియో. ఫ్రెండ్స్, సో నేను ఇంట్రాడే ట్రేడింగ్ వ్యూ నేను ఓపెన్ చేశాను. ట్రేడింగ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైనా ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనం 5 minutes పెట్టుకోవాలన్నమాట. సో స్టాక్ సంబంధించి వచ్చినప్పుడు 15 minutes పెట్టుకున్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం 5 minutes టైం పీరియడ్ పెట్టుకోండి. ఎందుకంటే వాలటాలిటీ విపరీతంగా ఉంటుంది కాబట్టి మనం రిటైలర్ ఇన్వెస్టర్స్ ఎక్కువ లాస్ ని మనం కవర్ చేయలేము, ఎక్కువ లాస్ ని భరించలేము. కాబట్టి సో టైం పీరియడ్ 5 minutes పెట్టుకోండి అనమాట. సో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది ఫస్ట్ వే నేను ఏదైతే డిస్కస్ చేస్తానో ఫస్ట్ ఎలా డ్రా చేసుకోవాలనేది. ఇక్కడ క్యాండిల్స్ బదులు లైన్ పెట్టండి. సో క్యాండిల్స్ బదులు లైన్ పెట్టేసి తర్వాత మనము ఇక్కడ డ్రా చేసేది ఎలా ఉండాలంటే మినిమం 3 టచ్ అవ్వాలి ఫ్రెండ్స్. మినిమం 3 టచ్ అవ్వాలి. 3 టచ్ అయ్యే విధంగా మనకి ఒకసారి ఏదైనా డ్రా చేసుకుంటే చూడండి, ఇక్కడ నుండి నేను డ్రా చేస్తే చూడండి నాకు టచ్ అయ్యేది. సో ఇది ప్రాపర్ గా మనకి డ్రా అయినట్టు అనమాట, ప్రాపర్ గా డ్రా అయింది. సో ఇదొకటి. తర్వాత చూద్దాం ఏదన్నా ఇంకా ఏదన్నా. ఓకే, నెక్స్ట్ నేను దీన్ని డ్రా చేస్తున్నాను. ఒకసారి చూడండి ఏమన్నా. సో ఇక్కడ టచ్ అవ్వదు. సో ఇక్కడ ఓన్లీ 2 టచ్ అవుతాయి. నేను ఏం చెప్పాను, మినిమం 3 టచ్ కావాలి. సో ఇది కూడా మనకు వర్కౌట్ అవ్వదు. సో ఇంకో విధంగా ఏ విధంగా చూడొచ్చో ఒకసారి చూద్దాం. సో ఇది చూడండి. సో ఇది కూడా మనకి ఒక విధంగా టచ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం మనం ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మన కరెంట్ క్లోజింగ్ ప్రైస్ నుండి నేను డ్రా చేస్తున్నా. చూడండి, కరెంట్ క్లోజింగ్ ప్రైస్ నుండి డ్రా చేసిన ఇది కూడా. సో చూడండి, ఇది మనకి ఇక్కడ ఇది సపోర్ట్ గా వర్క్ అయితే ఇది రెసిస్టెన్స్ గా వర్క్ అయింది అనమాట. సో ఒక్కసారి మనము ఇప్పుడు క్యాండిల్స్ లకి ఫార్మాట్ చేయండి. క్యాండిల్స్ లకి చూడండి. సో మనకి ఎక్కడైతే ఇది బ్రేక్అవుట్ అయ్యి కంప్లీట్ గా అవ్వాలి, బ్రేక్అవుట్ అయ్యి కంప్లీట్ గా వెళ్తే మనకి అప్ వెళ్తుంది. కానీ ఇది క్లోజ్ మనకి ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ క్లోజ్ అవుతుంది, అవునా కదా? ఇది ఇక్కడ ఓపెన్ అయితే సారీ ఇక్కడ ఓపెన్ అయింది అనుకో ఏదన్నా, ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. ఇది ఇక్కడ ఓపెన్ అయింది అనుకో రెడ్, ఇక్కడ క్లోజ్ అవుతుంది, అవునా కదా? సో ఇక్కడ క్లోజ్ అయినప్పుడు మనకి సో అక్కడ నుండి మళ్ళీ డౌన్ వచ్చేసింది, ఫాలో అయింది, మళ్ళీ వచ్చేసింది, దీన్ని బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇక్కడ నుండి వచ్చేసింది, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏదైనా కానీ మనకి ఇది కంప్లీట్ గా క్రాస్ అయిపోవాలి. కంప్లీట్ గా క్రాస్ అయిపోతే సో మనకి ఈజీగా దాన్ని బ్రేక్అవుట్ అయిన తర్వాత మన ట్రేడింగ్ అనేది చేయొచ్చు అనమాట. చూసినారు కదా, ఇది ఫస్ట్ అనమాట. అంటే లైన్ ఫస్ట్ లైన్ లే కన్వర్ట్ చేసి లైన్ నుండి మనం డ్రా చేసుకొని 3 పాయింట్స్ టచ్ అయ్యే విధంగా 3 లేదా 3 పాయింట్స్ టచ్ అయ్యే విధంగా డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్ గా మనకి అది వచ్చినట్టు అనమాట. ఇది ఒక వే. ఓకే, సో సెకండ్ వే మనము ఫ్రీ డిఫైన్డ్ గా మనం తీసుకోవచ్చు అనమాట. సెకండ్ వచ్చేసి ఫ్రీ డిఫైన్డ్. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి స్వింగ్, ఓకే, స్వింగ్ హై లో అనేది నేను తీసుకున్నాను అనమాట. స్వింగ్ హై లో చూడండి, స్వింగ్ హై లో ఇది ఆటోమేటిక్ గా మనకి డ్రా చేస్తుంది అనమాట సపోర్ట్. ఇది ప్రజెంట్ రెసిస్టెన్స్ అనుకుంటే సపోర్ట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సపోర్ట్ గా మారింది. సో ఇక్కడికి పైకి వెళ్ళేసింది అనమాట. దీంతో పోలిస్తే ఇది అప్పుడు రెసిస్టెన్స్ గా ఉంటుంది. ఇది రెసిస్టెన్స్ గా ఉన్నప్పుడు సో దీన్ని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి అప్ సైడ్ కి వెళ్ళింది అనమాట. ఓకే, ఇక్కడ నుండి పోలిస్తే సో మన ప్రీవియస్ కూడా చూడండి, ఇది రెసిస్టెన్స్ గా వర్క్ అయినప్పుడు సపోర్ట్ గా వర్క్ అయింది. సో ఇలా వచ్చేసి బ్రేక్అవుట్ కాకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ బ్రేక్అవుట్ కాలే, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత అప్కి వెళ్ళింది. సో ఇది మనకి ఫ్రీ డిఫైన్డ్ అనమాట. ఫ్రీ డిఫైన్ లో కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్ గా మనం వచ్చింది. సో ఎవరైనా దీన్ని బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ట్రేడింగ్ చేసుకున్నామంటే కొద్దిగా ప్రాఫిట్ లో ఉంటాం అనమాట. ఇంట్రాడే 5 minutes కాబట్టి మనం హాఫ్ అన్ అవర్ మాత్రమే ట్రేడింగ్ చేయాలి కాబట్టి ఇంట్రాడే. సో మీరు 5 minutes లో ఏదైనా ప్రాఫిట్ పొందడానికి ఇక్కడ మీరు రిస్క్ తీసుకున్నారు అనుకోండి, కొద్దిగా ఇక్కడ ఆలోచించి
సో ఇక్కడికి వచ్చేపాటికి దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మీరు ట్రేడ్ చేసింటే ఇక్కడికి వచ్చేపాటికి మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. చూసారా, ఈ విధంగా 2 ways లో మనము దీన్ని డ్రా చేసుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చేసి మనం లైన్ చార్ట్ నుండి సో డ్రా చేసి దాన్ని క్యాండిల్ స్టిక్ గా కన్వర్ట్ చేయడము. అనదర్ వన్ మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉంది స్వింగ్. సో స్వింగ్ హై లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. ఈ 2 ప్యాటర్న్స్ ద్వారా మనం చేసి ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.